ఆదిత్య గారు ఇక్కడండి, ఇక్కడ హాయ్ అండి. హాయ్ అండి. కిస్ సీన్లో మీరు ఏమిట్లు అనే డైలాగ్ రాయాలని ఎందుకు అనిపించింది సార్? అది క్యాస్ట్ సంబంధించి 2 డైలాగులు పడ్డాయి టీజర్లో. అవునండి. క్యాస్ట్ డిస్కషన్ ఇంకేమైనా ఉంటుందో ఆ 2 డైలాగులు ఒకటే కదండి. అదే కిస్ దగ్గర ఏమింట్లో అని ఒకటి పడింది. అవునండి. క్రిస్టియన్ అని చెప్పేసి నేను హిందువుని అని చెప్పేసి ఒక డైలాగ్ ఉంది. 2 డైలాగులు పడ్డాయి కదా. క్యాస్ట్ డిస్కషన్ ఇంకేమైనా ఉంటుందా సినిమాలో? అంటే ఐఎమ్ సారీ on their behalf. బట్ అట్లా అంటే ఇట్స్ అ వెరీ కామెడీగానే ఉంటుంది. అండ్ నేను పెద్దగా మాట్లాడలేను దాని గురించి. యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ ట్రైలర్ టు వాచ్. ఓకే. ఆనంద్ గారు, ఏం డిమీనింగ్ స్టఫ్ అయితే చాలా క్లీన్ ఫిల్మ్ ఇది. ఎలాంటి జోక్స్ అయినా చాలా క్లియర్ ఉంటాయి. డబుల్ మీనింగ్ కానీ డిమీనింగ్ కాస్ట్ విషయంలో, రిలీజన్ విషయంలో అట్లాంటివి అస్సలు ఏముండవు. దిస్ ఇస్ అంటే మా ఉద్దేశం ఈ టీజర్ కట్ చేయడానికి కూడా ఇప్పటి వరకు మేము చూపించింది కానీ 90s తోటి రిలేట్ అయిన క్యారెక్టర్ ఇది అని. ఇప్పుడు వాట్ వీఆర్ రివీలింగ్ దట్ దిస్ బాయ్స్ లవ్ స్టోరీ విత్ దిస్ గర్ల్. సో అదే మెయిన్ ఇంటెన్షన్ ఈ టీజర్ కట్ చేయడానికి. సో దెర్ ఇస్ నథింగ్ ఎల్స్. మేము కాంట్రవర్సీ ఆర్ ఎనీథింగ్ చేయడానికి అసలు అంటే క్యాస్ట్ గురించి అంటే కాంట్రవర్షియల్గా ఉంటుందని అడిగారా మీరు ఇందాక? అఫ్కోర్స్ ఈ టాపిక్ ఇంకేమన్నా ఈ డిస్కషన్ ఉంటుందా సినిమాలో? అంటే అసలు అట్లాంటిది ఏమి ఉండదండి. ఉన్నా కూడా ఇట్స్ జస్ట్ లైక్ దట్. just between 2 characters, something very personal. They don't involve any caste, any religion, nothing. ఓకే. ఆనంద్ గారు, బేబీ సినిమాలో లవ్ స్టోరీ అయినప్పటికీ రొమాన్స్ మిస్ అయింది ఆనంద్ గారి క్యారెక్టర్కి అనేది ఒక ఫీల్ ఉండేది. అది ఫుల్ఫిల్ చేస్తుందా ఈ సినిమాలో మీ క్యారెక్టర్? బేబీ సినిమాలోనే కాదు, బేబీ సినిమాలో మీకు అన్యాయం జరిగింది రొమాంటిక్ సీన్లో. అప్పుడు అంటే అన్యాయం అంటే అప్పుడు నా పిల్లరా అని అరవాల్సి వచ్చింది. ఇప్పుడు పిల్ల నా పక్కనే ఉంది ఈ సినిమాలో. సో అలాంటి ఓకే అండి, ఆల్ ది బెస్ట్. ఆదిత్య గారు, కొన్ని టైటిల్స్ ముట్టుకోవడం చాలా రిస్కీ ఫ్యాక్టర్. కొన్ని టైటిల్స్ ముట్టుకోవడం, ఎపిక్ అన్న టైటిల్ ముట్టుకోవడం కూడా అంతే రిస్కీ ఫ్యాక్టర్ అనిపిస్తుంది. అసలు ఆ టైటిల్ రాసేటప్పుడు మీకు ఇంటెన్షన్గా లోపల ఏమనిపించింది? యాప్ట్ అనిపించిందండి. రైట్, ఇట్స్ అబ్సల్యూట్లీ యాప్ట్. అండ్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్. లైక్ వెన్ ఐ వాజ్ రైటింగ్ దట్ స్టోరీ, ఆ టైటిల్ మీదనే డిస్కషన్ కూడా ఉంటుంది సినిమాలో. సో జస్టిఫై 100% అవుతుంది. ఇట్స్ వెరీ క్లియర్. ద డిస్కషన్ ఈజ్ ఆల్ అబౌట్ ఎపిక్ అనే ఒక లవ్ స్టోరీ గురించి. దాంట్లో ఎపిక్ అనే ఒక లవ్ స్టోరీ ఎపిక్ ఎప్పుడు అవుతుంది అనే డిస్కషన్ కూడా ఉంటుంది. సో అది నా పాయింట్ ఆఫ్ వ్యూ. దట్ ఈస్ ద రీజన్ ఆదిత్య హాసన్స్ POV అనేది కూడా నేను ఎందుకు పెట్టినా అంటే దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ మై పాయింట్ ఆఫ్ వ్యూ అబౌట్ సొసైటీ, ఉమెన్, మ్యారేజ్ సిస్టమ్, లవ్, క్యాస్ట్, క్రీడ్, ఎవ్రీథింగ్. ఇట్స్ అబ్సల్యూట్లీ మై పాయింట్ ఆఫ్ వ్యూ. అండ్ 99% పీపుల్ వుడ్ జస్టిఫై అవుతారు దాంట్లో. 1% ఇంకా ఆబ్వియస్లీ ప్రతి దానికి ఉండేది. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక లవ్ స్టోరీ ఎప్పుడు ఎపిక్ అవుతుంది? సినిమాలు చెప్పినా అండి అదే స్పెషల్గా. అండ్ ఐ కాంట్ రివీల్ దట్ రైట్ నౌ. బట్ మీరు 100% సినిమాలు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినాం దాని గురించి. పోనీ మీరు చూసిన ఎపిక్ లవ్ స్టోరీలు ఏంటి? నాదే. ఈ సినిమాలో కడలి అని పేరు పెట్టడానికి, ఆదిత్య అని పేరు పెట్టడానికి ఏదైనా ఉపమానాలలాగా ఏమైనా తీసుకున్నారా? అంటే దిస్ కైండ్ ఆఫ్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ మై ఓన్ లవ్ స్టోరీ అండి. ఇట్ వాజ్ ఫ్రమ్ మై స్కూల్ డేస్ ఆల్సో. 90s నుంచి కాలే తమ్ముడు. సో ఆబ్వియస్లీ ఇప్పుడు యూకే పోయిన తర్వాత, US పోయిన తర్వాత చాలామందికి ఎట్లా ఉంటుందంటే, యూకే పోయి మేము పార్ట్ టైం చేసి ఎంత కష్టపడ్డారు, అక్కడ అదంతా జోక్లు వేస్తుంటారు, అక్కడ పోయి స్టూడెంట్స్ పైన అదంతా అయిపోయింది. ఇంకా అక్కడ కూడా చాలా లవ్ స్టోరీస్ జరుగుతాయి బేసికలీ. అక్కడ ఉండే దాని మీద ఎవరు ఫోకస్ చేయలే. ఎంతసేపు ఉన్న యూఎస్కి అయినా యూకే అయినా స్టూడెంట్స్ వాళ్ళ మీద వాళ్ళు జోక్లు వేసేసుకుంటారు. మా పార్ట్ టైం గురించి, ఎవ్రీథింగ్, అసైన్మెంట్స్ గురించి, జాబ్ గురించి, కష్టాల గురించి, వీసా ఎక్స్టెన్షన్ గురించి, అది వ్లాగ్స్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి చాలా ఎక్స్పోజర్ వచ్చేసింది. ఐ రియలీ డోంట్ వాంటెడ్ టు టాక్ అబౌట్ ఎనీథింగ్. ఐ జస్ట్ వాంటెడ్ టు టాక్ అబౌట్ లవ్ స్టోరీస్ విచ్ హ్యాపెన్ అబ్రాడ్. బట్ హౌ ఈజ్ ఇట్ రిలేటెడ్ టు ఇండియా ఆల్సో, ఇండియన్ స్టూడెంట్స్ ఆల్సో. సో అక్కడ కూడా వాళ్ళు UK US పోయిన ప్రతి ఒక్కరికి ఏదో ఒక లవ్ స్టోరీ 100% ఉంటుంది. అది ఎట్లా దాంట్లో మోస్ట్ రిలేటబుల్గా ఎట్లా రాయొచ్చు అని చెప్పి రాసిన. అండ్ క్వైట్ అ లాట్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సెస్ ఇన్ మై లైఫ్ ఆల్సో.
సో మీరు అడిగిన పేరు కదా, పేరు కంటే ఆబ్వియస్లీ యాజ్ ఇట్ ఈస్ పేరు పెట్టలేను కాబట్టి సో ఐ చేంజ్ ద నేమ్. యా. ఆనంద్ గారు